తెలంగాణ క్యాబినెట్ సమావేశం కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే క్యాబినెట్ సమావేశం సాగుతున్నది. ఇది మంత్రి కొండా సురేఖ మినహా మంత్రులందరూ హాజరైన పరిస్థితి. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఏదైతే బీసీ రిజర్వేషన్ల అంశంపైన చుక్కెదురైందో దీనిపైన న్యాయ నిపుణులతోటి సలహాలు తీసుకొని ఎలా ముందుకెళ్లాల్సి రిజర్వేషన్ల అంశంపైన అనేది మాత్రం క్యాబినెట్లో ప్రధానంగా దానిపైన చర్చించే దిశగా వాళ్ళు మాత్రం చర్చిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతున్నది. అంతేకాకుండా ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తూ క్యాబినెట్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. దానిపైన కూడా చర్చిస్తున్నారు. అంటే ఏదైతే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి చనిపోయిన విషయం విదితమే. అయితే తన పేరును ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు ప్రతిపాదిస్తూ క్యాబినెట్లో తీర్మానం చేసే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజాపాలన దినోత్సవాల్ని డిసెంబర్ 1 నుంచి 9 తారీఖు వరకు ఘనంగా నిర్వహించాలని ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లు డిసెంబర్తో గడుస్తున్న నేపథ్యంలో ఈ ప్రజాపాలన దినోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికైతే నీటిపారుదల శాఖనే కావచ్చు, ఓవరాల్గా వీటిపైన చర్చిస్తున్న పరిస్థితి అయితే క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నది. మంత్రి కొండా సురేఖ మినహా మంత్రులందరూ హాజరైన పరిస్థితి. ఇప్పటికే కొండా సురేఖ అక్కడ నుండి తన మినిస్టర్ క్వార్టర్స్ నుండి నివాసం నుండి బయటనే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో మాత్రం సమావేశమైన పరిస్థితి. ఇంకా వారిద్దరి మధ్యలో సమావేశం అయితే కొనసాగుతున్నది. మరోపక్క తెలంగాణలో సచివాలయంలో క్యాబినెట్ సమావేశం కొనసాగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో శేఖర్, సెక్రటరియట్ నుండి.